మన సిద్ధు జొన్నలగడ్డ గారి బ్రదర్ ఈయన చైతన్య గారు 100% స్క్రీన్లో అయితే సర్ప్రైజ్ ఇస్తాడు ఈయన. ఈరోజు అంటే నేను కొన్ని మూర్తి గారు, నిశాంత్ గారు మీరు అందరూ తెలుసు కదా, కొన్ని నేను గట్టిగా చెప్పానంటే గట్టిగా తగులుతాయని. ఈయన మాత్రం సర్ప్రైజ్ ఇస్తాడు స్క్రీన్లోని. మీరు చూడండి సినిమా. అంటే నేను పెద్ద మాట అనట్లేదు కానీ మళ్ళీ మన తెలుగు సినిమాకి ఒక మంచి నటుడైతే దొరికాడు ఈ సినిమాలోని. చాలా బాగా చేశారు. అంటే నేను చెప్పకూడదు, ఆ క్యారెక్టర్లో కొన్ని రివీల్ చేయకూడదు కాబట్టి ఎక్కువ మాట్లాడలేను కానీ ఈయన బయట చూడనోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మాత్రం ఆ క్యారెక్టరే ఈయన అనుకుంటారు. అంత బాగా చేశాడు ఈయన నిజంగా. హ్యాట్స్ అంటే ఫస్ట్ సినిమా అంటే మీన్ థర్డ్ సినిమా అనుకుంటానండి, అందుకని ఎక్కువ పోగొట్టలేదు. బట్ డెఫినెట్గా మీకు ఎదరెదర స్టేజెస్ మీద మాత్రం నటనకి మాత్రం చాలా డెఫినెట్గా మిమ్మల్ని బాగా మెచ్చుకుంటారు. థ్యాంక్ యూ అండి. సురేష్ బబ్లి గారు, రాంబాయి సాంగ్ మాత్రం కుమ్మేపోతుంది. ఈ నెక్స్ట్ 3-4 months అయితే మాత్రం అందరి నోళ్ళల్లో మాత్రం ఈ టైటిల్ సాంగ్ ఏదైతే ఉందో రాంబాయి అది ఉంటుంది. ఎందుకంటే నాకు ఈ మధ్యలో ఫేవరెట్ సాంగ్ అది. నేను ఎన్నిసార్లు ఆ సాంగ్ విన్నానంటే ఇప్పుడు నా కార్లో కానీ నా ఫోన్లో కానీ చూస్తే ఫస్ట్ సాంగ్ అదే ఉంటుంది. నేను తెప్పించుకుని మరీ అది లూప్లో వింటున్నాను. రాంబాయి సాంగ్ మాత్రం నెక్స్ట్ 3 months మాత్రం గట్టిగా వెళ్తుంది. ఎస్పెషల్లీ ఎవరైతే ఫోక్ బాగా ఇష్టపడతారో వాళ్ళందరికీ కూడా మంచి ఫేవరెట్ సాంగ్ అది. నేను వంశీకి కూడా చెప్పాను, ఆ టైటిల్ సాంగ్ మించి సినిమా పబ్లిసిటీ స్ట్రాటజీ చేయమని చెప్పి. ఎందుకంటే అంత మంచి సాంగ్ అది. డెఫినెట్గా బబ్లు గారు మళ్ళీ గట్టి సాంగ్ ఇచ్చారు. ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా మా వంశీ నందిపాటి చేతిలో పడిందంటే ఇంకా పబ్లిసిటీని పిప్పు చేసి దాని జ్యూస్ అంతా పిండేసి మీరందరూ టైర్డ్ అయిపోయి వంశీ